అందరికి నమస్తే అండి. మన గడుం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోదామని లేట్ చేయకుండా మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. మనం చూస్తున్నది ఇంట్లో యూజ్ చేసే వాము అండి. ఈరోజు మనం ఈ వాముతో మొక్కలు పెంచబోతున్నాం. నేను కూడా ఫస్ట్ టైమే వేస్తున్నానండి. మరి మొక్కలు పెరుగుతాయో లేదో ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఒక నైట్ అంతా నీళ్ళల్లో ఈ వాము నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఎందుకు నానబెట్టినో డైరెక్ట్ ఎందుకు వేయలేదో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాం. ఇలాంటిది ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో గుప్పెడంతా కోకోపీట్ వేయాలండి. అలాగే గుప్పెడంతా కంపోస్ట్ కూడా తీసుకోవాలి. ఇందులోనే మనము చిటికెడంతా పసుపు వేయాలి. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనకు వాము లేటుగా మొలకెత్తుతుందండి. అంటే కొన్ని విత్తనాలు 3 రోజులకే మొలకెత్తుతాయండి. ఇంకొన్ని విత్తనాలు 5 రోజులకు మొలకెత్తుతాయి. ఇంకొన్ని విత్తనాలు మహా అంటే 7 రోజులకు విత్తనాలు మొలకెత్తుతాయి. అంటే విత్తనాన్ని బట్టి. కానీ వాము మాత్రము కొరియండర్ లాగా అనమాట, ధనియాల్లాగా లేటుగా మొలకెత్తుతాయి. 15 to 20 days వరకు టైం పడుతుంది అన్నమాట మొలకెత్తడానికి. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో వేస్తున్నాం. ఈ ప్రాసెస్లో కనుక మనము ఈ విత్తనాలు ఈ వాము వేస్తే వితిన్ 3 daysలోనే మొలకెత్తుతాయి అన్నమాట. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో వేస్తున్నాం. మనము రాత్రంతా నానబెట్టుకున్న వాములో నుంచి నీళ్ళన్నీ తీసేసి ఆ వామును మనము ఇప్పుడు కలుపుకున్న మట్టి మిశ్రమంలో వేసేసి మొత్తం కలిపేసేయాలన్నమాట. ఇలా కలపడం వల్ల కేవలం 3 రోజులలో మొలకెత్తుతుందండి. నార్మల్గా వాము వేస్తే 15 నుంచి 20 రోజులలో మొలకెత్తే వాము ఈ ప్రాసెస్లో కనుక వేస్తే 3 రోజులలో మొలకెత్తుతుందన్నమాట. ఫాస్ట్గా మొలకెత్తుతుందండి. 100% కూడా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా మట్టిలో వామంతా వేసేసి మొత్తం మట్టిలో కలిసిపోయేలాగా వామును కలిపేసేయాలండి. అంటే ఒకే దగ్గర ఉంటే ఒకే దగ్గర మొలకెత్తుతాయి కదా, అలా కాకుండా మొత్తం మట్టిలో కలిపేసేయాలన్నమాట. అప్పుడే మనం వేసిన అన్ని వాము విత్తనాలు మొలకెత్తుతాయి. మనం ఇంట్లో ఉన్న వాముతోనే మనం పండించుకోవచ్చు, మొక్కల్ని పెంచవచ్చు. ఇప్పుడు మనము థిక్గా ఉండే ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. కర్చీఫ్ సైజు ఉంటే సరిపోతుందన్నమాట. ఈ కాటన్ క్లాత్లో మనం ముందుగా కలుపుకున్న వాము మట్టి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా మూట కట్టాలండి. మరీ టైట్గా కట్టకుండా, మరీ లూజ్గా కట్టకుండా, కొంచెము కొద్దిగా మొలకెత్తినా కూడా ఈజీగా మొలకెత్తడానికి కొంచెం గ్యాప్ ఉండేలా కడితే సరిపోతుంది అన్నమాట మూట. అయితే మనము వాము విత్తనాలు కొన్ని వేయవలసిన అవసరం లేదు. ఇంటున్న వామే వాడుకోవచ్చు అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అన్నమాట. అదేంటి అంటే వాము పుచ్చు పట్టకుండా ఉండాలి. ఫ్రెష్ వాము తీసుకోవాలండి. వాము హెల్దీగా ఉన్న వాము తీసుకొని మాత్రమే మనము వేయాలి. అదే పుచ్చు పట్టింది ఎన్నో రోజులు పాత వామును అలా స్టోర్ చేసి ఉంచి 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 అది మొత్తం పౌడర్ లాగా అయింది కదా, వేస్ట్ అయిపోతుంది కదా అని వేస్తే ఒక్క విత్తనం కూడా మనకు మొలకెత్తదు. కాబట్టి ఈ విషయం మాత్రం చూసుకోవాలి. ఇలా మూట కట్టిన తర్వాత మనం ఇంతకుముందు వాము నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళనే చల్లుతున్నాను. ఏ వాటర్ అయినా చల్లొచ్చు, అవి ఉన్నాయి కదా అని ఆ నీళ్ళ చల్లుతున్నాను నేనైతే. మరి నీళ్ళు ఎక్కువ పోయకూడదండి. మనకు లోపల ఉన్న మట్టి నానితే సరిపోతుందన్నమాట. కంపల్సరిగా లోపల ఉన్న మట్టి నానేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మూటను కొండపోయి ఒక ముక్క మొదట్లో పెట్టాలి అండి, ఎండ తగలకుండా. మనము డే బై డే నీళ్లు చల్లాలి, పోయకూడదు. నీళ్లు చిలకరిస్తే సరిపోతుందన్నమాట. మూట పైన డే బై డే నీళ్ళు చల్లడం మర్చిపోయినా మట్టి డ్రై అయిపోయి మొలకెత్తదు. ఈ జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాల్సిందే అండి. ఇక 3 రోజుల తర్వాత మనం మూటనైతే తీసానండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, మొలకెత్తినాయో లేవో తెలుసుకోవాలి కదా. చూసేద్దాం. నేను కూడా మీతో పాటు చూస్తున్నానండి. చూడండి, 3 రోజులకు మూట ఇలా తయారైపోయింది. కనిపిస్తున్నాయా మీకు? మొలకెత్తినాయి. ఆ క్లాత్ బయటకు వచ్చేసినాయి అన్నమాట. కింద అడుగు భాగంలో ఉన్న విత్తనాలు ఓపెన్ చేస్తున్నానండి. చాలా ఆతృతగా ఉందన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేశాను. ఒక్కసారి ట్రై చేయాలనుకున్నాను, అందుకే చేశానండి. ఓపెన్ చేశాను, చూద్దాం. పైన అయితే ఏం కనిపించట్లేదు. చాలా సున్నితంగా ఉంటాయండి మొలకలు, కాబట్టి కొంచెం నిదానంగా తీసుకోవాలి. చాలా బాగా మొలకెత్తినాయండి. అదిగో, వావ్! అసలు ఎక్స్పెక్ట్ చేయలేను.
వాము అంటే 15-20 డేస్‌కి మొలకెత్తుతాయి. చాలా లేట్‌గా మొలకెత్తుతాయి అని విన్నానన్నమాట. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ప్రాక్టికల్ చేద్దాం. అన్ని డేస్ అంటే కష్టం గదా! ఇక మనం రావని వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి చూసుకోకుండా. కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేద్దాం అన్న ఆలోచనతో ట్రై చేశానండి. చాలా బాగా మొలకెత్తినాయండి. ఒక 60% అయితే మొలకెత్తినాయి. 100% మాత్రం మొలకెత్తలేవు. బట్ 60% మొలకెత్తినాయి కాబట్టి ఇంకొక 40% కూడా మొలకెత్తే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొంచెం ఒక 2-3 డేస్ లేట్ అవ్వచ్చు. చూడండి ఎంత బాగా మొలకెత్తిందో కదా! సూపర్ సక్సెస్ అన్నమాట. ఎంత ఎర్లీగా మొలకెత్తుతాయో నేను అస్సలు అనుకోలేనండి. అసలు వామును మన ఇంట్లో ఉన్న వాముతో పండించడం ఏంటి అసలు నేను నమ్మలేనన్నమాట. అయినా సరే ఒక్కసారి చూస్తే సరిపోతుంది కదా! ఇంకా మనం నెక్స్ట్ టైం మనమే వేసుకోవచ్చు. ఒక పావు కిలో ఎళ్తే చాలండి. సంవత్సరం అంతా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వాడం కదా వాముని. ఓ పావు కిలో అంటేనే ఫుల్ అన్నమాట. అయితే నేను ఈ మొలకెత్తిన వాముని నేను పెరట్లో నేలలో వేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఐడియా లేదు. కంప్లీట్‌గా ఐడియా లేదు. మొక్కలు ఎంత సైజులో అయితాయి ఏంటి అని ఐడియా లేదు కాబట్టి నేలలో వేస్తే కొంచెం పెద్దగైనా పర్వాలేదన్నమాట. కాబట్టి నీళ్ళలో వేస్తున్నాను. ఇలా ముందుగా మనం మట్టినంతా లూజ్ చేసుకోవాలండి. నేలలో వేసేవాళ్ళైతే. లేదంటే బ్లాక్ టబ్‌లో వేసేవాళ్ళైతే ఒక ₹100 పెద్ద బ్లాక్ టబ్ తీసుకోండి. అందులో గార్డెన్ సాయిలు, కంపోస్ట్ మాత్రమే కలపండి. అందులో కోకోపీట్ కానీ, ఇంకా వేరే గానీ ఏం కలపొద్దండి. ఈ వాముకు ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవసరం లేదని నేను విన్నాను. ఎరువులు, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవి అవసరం ఉండయండి. మనము జీరో మెయింటెనెన్స్‌తో ఈ వాముని పెంచొచ్చు అన్నమాట. నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాక్టికల్ చేస్తున్నా. అది నేను చేయగలనా లేదా, మనం చేస్తే వస్తుందా లేదన్న ప్రాక్టికల్ అన్నమాట. ఒక్కసారి మనం సక్సెస్ అయితే నెక్స్ట్ టైం మనమే పండించుకోవచ్చు గదా! ఈజీగా ఇంకా. అందుకని. అయితే నేను నీళ్ళలో వేస్తున్నాను కాబట్టి ఓన్లీ కంపోస్ట్ మాత్రమే మట్టిలో కలుపుతున్నానండి. ఎందుకంటే మొక్కలకు బలం కావాలి కదా! ముఖ్యంగా ఈ వాము మనము వేయాలనుకున్నప్పుడు మట్టి మిశ్రమము మంచిగా ప్రిపేర్ చేసుకోవాలండి. మట్టి మంచిగా అంటే కూడా కొద్దిగా కంపోస్టు మొక్కకు బలం వచ్చేలాగా, మొక్క హెల్తీగా పెరిగేలాగా కొంచెం మట్టి మిశ్రమము మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఇలా కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. లేదంటే మేక ఎరువు, ఆవు ఎరువైనా వేసుకోవచ్చు. ఇంకా ఏ ఫర్టిలైజర్స్ అవసరం లేదు దీనికి. ఈ వాము 6 నెలల పంట అండి. ఈ వాము మనం పెంచడం వల్ల ఈ వాము ఆకులను కూడా కూరగా కూడా వండుకోవచ్చు. వామును పండించుకోవచ్చు. 2 రకాలుగా ఉపయోగం ఉంటుందన్నమాట. అయితే ఇలా మట్టిలో మొత్తం కంపోస్ట్ కలిపిన తర్వాత ఇక మనం మొలకెత్తిన వాము విత్తనాలు ఉన్నాయి కదా! అవన్నీ అలా దూరం దూరం చల్లడమే. ఈ వామును ఒకే దగ్గర చల్లకూడదండి. కొంచెం గ్యాప్ ఉండేలాగానే చల్లుకోవాలి. మరి దగ్గర దగ్గర మనం కొత్తిమీరలాగా అలా చల్లకూడదనమాట. అయితే ఈ వామును పండించే రైతులు మాత్రం ఆగస్టు టు సెప్టెంబర్‌లో వేస్తారు. వాళ్ళకు జాన్వరి వరకు పంట వచ్చేస్తదన్నమాట. ఇప్పుడు మనము అన్ సీజన్‌లో వేస్తున్నాం. మనం వేసేది మొత్తం కంప్లీట్‌గా సమ్మర్ మరి. అయితే నేను జస్ట్ ఆకుకూర కోసం వేస్తున్నానండి. మనకు ఈసారి జస్ట్ ఆకుకూరకు ఉపయోగపడేలా పెంచుకున్నా సరిపోతుందనమాట. నెక్స్ట్ టైం మనం వాము పండించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం కాబట్టి కొన్ని మెళకువలు తెలుస్తాయండి. మనం చేస్తూ పోతుంటేనే మనకు అర్థమవుతుందనమాట దాని గురించి ఏంటి అనేది. కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా మనం సక్సెస్ అయినాం గదా! ఇప్పుడు నెక్స్ట్ టైం మనం పంట తీసుకోవచ్చన్నమాట. మనకన్నీ తెలిసిపోతాయి అప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అనేది. అప్పుడు మనం రైతులు వేసినట్టే అదే సీజన్‌లో మనం వేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే నేను ఓన్లీ ఆకుకూరకు మాత్రమే వేస్తున్నాను. చాలా హెల్తీ అండి. వాము ఆకుకూర కూడా చాలా హెల్తీ అన్నమాట. ఇలా మొలకెత్తిన వాము వేసిన తర్వాత మట్టిలో నార్మల్ మట్టిలోనే కంపోస్ట్ కలిపి పైనుంచి సన్నగా ఒక లేయర్ లాగా చల్లాలి. అంటే వాము విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం పైన వేసి మట్టి కూడా ఒక సన్నటి లేయర్ లాగా వేస్తే సరిపోతుందనమాట. ఎక్కువ మట్టి వేయకూడదు. వాము వాడని ఇల్లు అనేది ఉండదండి. చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఈ వాముని యూజ్ చేస్తారు. ఈ వాము వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి మనకు. దగ్గుకు, కోల్డ్‌కి, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ వాముని తింటారు. ఈ వాము కషాయం చేసుకొని తాగుతారు. ఇంకా ముఖ్యంగా లేడీస్‌కైతే ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుందండి. ఒక సగం టేబుల్ స్పూన్ వామును ఒక 1 గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించేసి, ఒక గ్లాస్ నీళ్ళయ్యేంత వరకు మరిగించి, ఎంప్టీ స్టమక్ ఒక 3 డేస్ తాగితే చాలండి పీరియడ్స్ వచ్చేస్తాయి. అంత సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి.
రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఓకే అండి, పైన ఒక లేయర్ లాగా మట్టి కూడా వేసేసాను. ఇప్పుడైతే మనం ఇంక దీనికి నీళ్లు పట్టాలి అండి. ప్రతిరోజు నీళ్లు పట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ మొలకెత్తిన విత్తనాలు వేస్తున్నాం కాబట్టి మనం ప్రతిరోజు నీళ్లు పట్టాల్సిందే. ఆల్రెడీ కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అయినాయి, కొద్దిగా మట్టి కూడా తొందర డ్రై అయిపోతుంది కాబట్టి పట్టాలి, లేదంటే మొలకెత్తవు. మొలకెత్తనేవి కూడా చచ్చిపోతాయి మళ్ళీ మొక్కలు, కాబట్టి చూసుకోవాలన్నమాట. ప్రతిరోజు ఒక పూట నీళ్ళు పడితే సరిపోతుంది. మనము మొలకెత్తిన విత్తనాలు వేసిన తర్వాత చూడండి, ఈ 5 డేస్కి అండి ఆల్రెడీ పైకి వచ్చేసినాయి మొలకలు. కనిపిస్తున్నాయా మీకు? మ్యాక్సిమం మొలకెత్తినాయండి, మంచిగా దూరం కూడా మొలకెత్తినాయి అన్నమాట. మనం అనుకున్నట్టే సంతోషం అండి. ఒక దగ్గర ఎక్కడ మొలకెత్తుతాయో ఏమో అనుకున్నాను, చాలా బాగా మొలకెత్తినాయి. గొప్ప రిజల్ట్ వచ్చేసింది అన్నమాట నిజంగా. అయితే ఈ వాము మొక్కలు కొత్తిమీర మొక్కల్లాగా ఉన్నాయండి. నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్న మొక్కలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఫోటోలు చూశాను, సేమ్ కొత్తిమీర మొక్కల్లాగానే ఉన్నాయన్నమాట. పెద్దగా అయినాక మాత్రము మన సోంపు మొక్కలు ఉంటాయి చూడండి, అట్లా అవుతాయి అన్నమాట. సోంపు లాగానే పండుతుంది. మన గార్డెన్లో సోంపు కూడా ఉంది, బట్ నేను వీడియో తీయలేదు. మనకు వాము మొలకెత్తడానికి 3 డేస్ పట్టింది, ఇంకా మొత్తం మొక్కలు అవ్వడానికి 5 డేస్ పట్టింది. అంటే ఒక 8 to 9 డేస్లో మనకు ఇంత పెద్ద మొక్కలు అయినాయి అన్నమాట. అదే నార్మల్ ప్రాసెస్లో వేసి ఉంటే ఈ పాటికి అసలు మొలకెత్తేవే కావు. మనము అవి మొలకెత్తవులే ఇంకా వేస్ట్ అని చెప్పేసి మనం మర్చిపోయే వాళ్ళం కూడా. లేట్గా మొలకెత్తే విత్తనాలు మొలకెత్తుతాయో లేవో కూడా క్లారిటీ ఉండదండి, అదొక టెన్షన్ అన్నమాట. కాబట్టి అవి వేయడానికి రిస్క్ వేయము, అవి పెంచడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. అలాంటి మొండి విత్తనాలు ఏమైనా ఉంటే, ఇలా లేట్గా మొలకెత్తే విత్తనాలు ఏమైనా ఉంటే ఈ ప్రాసెస్లో వేయండి. వితిన్ 3 డేస్లోనే మొలకెత్తుతాయి, ఈజీగా పెంచేసుకోవచ్చు. చిన్న మొక్కలకు నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా నీళ్ళు ఇవ్వాలి, లేదంటే మొక్కలన్నీ పడిపోతాయి. 2 months తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి మన మొక్కలు ఎలా పెరిగాయి అనేది. ఇలా ఉంటుందండి పూత అయితే, మనకి ఇలా వాము తయారవుతుంది అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.